హలో సార్ సిమెంట్ లోడ్ 2 నిమిషాల్లో వస్తుందట. అన్లోడ్ చెప్పమంటారా? నేను ఒక్క 10 నిమిషాల్లో బయలుదేరుతున్నా శ్రీకాంత్. నేను వచ్చేదాకా అన్లోడ్ చేయొద్దని చెప్పండి. ఓకే సార్. ఓకే. శుభా కాఫీ. శుభా ఎంతసేపు? కాఫీ తీసుకురా. ఇదిగో తెస్తున్నా. రాము, ఒకసారి ఇటు చూడరా. నాన్న నీకు ఎన్నిసార్లు చెప్పాలి నాన్న, ఆ పాత వాచ్ పడేయండి, కావాలంటే కొత్త వాచ్ కొనిస్తాను నాన్న. నా టైం వేస్ట్ చేయకండి, నేను చాలా బిజీ నాన్న. రాము, కొత్తదద్దురా. ఇది మీ అమ్మ నాకు ఇచ్చిన గిఫ్ట్. దీన్నే రిపేర్ చేయించారు. హే శుభా, ఎన్నిసార్లు చెప్పాలి? నాన్నకు నువ్వైనా చెప్పు, విసిగించొద్దని. ఐమ్ ఆల్రెడీ లేట్, వెళ్తున్నాను. మామయ్య, మామయ్య మీరు బాధపడకండి. ఆయన ఈ మధ్యన వర్క్ టెన్షన్ వల్ల అలా మాట్లాడారు తప్ప వేరే ఏం లేదు. బాధేం లేదమ్మా. ఈరోజు వాడు అంత ఎత్తి ఎదిగాడంటే వాడి కష్టమే కదా. ఎందుకో ఈరోజు కాస్త వాడితో చాలా మాట్లాడాలనిపించింది. ఈరోజు నా పుట్టినరోజు, మర్చిపోయినా పర్వాలేదు, కానీ నన్ను చూస్తేనే విసుగులాగా ఉంటున్నాడు. ఎప్పుడు చికాకుగా ఉంటున్నాడు. అదే నేను భరించలేకపోతున్నాను. అలా అనకండి మామయ్య. ఆయనకు మీరంటే చాలా ప్రేమ. కాకపోతే ఆ ప్రేమను చూపించే సమయం ఆయన దగ్గర లేదు. ఈ వాచ్ రేపు నేనే వెళ్ళి రిపేర్ చేయించుకొస్తాను. ఈ రోజు సాయంత్రం ఇద్దరం కలిసి మీ బర్త్డే కేక్ కట్ చేయిస్తాం, సరేనా? సరేనమ్మా. హలో. హలో, చెప్పు శుభా. ఏవండి, ఇవాళ మామగారు పుట్టినరోజు. కనీసం ఆయనకి బర్త్డే విషయంలో చెప్పి వెళ్ళొచ్చు కదా. ఆయన ఎంత బాధపడ్డారో తెలుసా? అయినా ఈ వయసులో బర్త్డేలేంటి, ఫార్మాలిటీస్ కాకపోతే. సరే, మేనేజర్కి చెప్పి నేను ఇంటికి బొకే పంపిస్తానులే. నేను డ్రైవింగ్ లో ఉన్నా, మళ్ళా చేస్తాను. ఓకేనా? బాయ్. హలో శ్రీకాంత్, నువ్వు ఒక బొకే కొనుక్కెళ్ళి నాన్నగారికి ఇంటి దగ్గర ఇవ్వా? సరే సార్, నేను తీసుకెళ్ళి ఇస్తా. నేను సైట్ దగ్గరకు వస్తున్నాను. అంకుల్ అంకుల్, నా స్కూల్ దగ్గర లిఫ్ట్ ఇయ్యరా ప్లీజ్? కూర్చో. థ్యాంక్ యూ అంకుల్. ఫ్లవర్ ఎవరికి పాపా? మీ టీచర్ కా? కాదు అంకుల్, ఈరోజు మా డాడీ పుట్టినరోజు. అక్కడ మా డాడీ ఉంటాడు,
ఒక నిమిషం ఫ్లవర్ ఇచ్చేసి వెళ్ళిపోదాం. అంకుల్ ఒక నిమిషం ఆపారా, ఇక్కడ మా డాడీ ఉంటాడు, ఒక 2 minutes ఇట్లా వెళ్ళి ఇట్లా వచ్చేస్తాం. హ్యాపీ బర్త్డే నాన్న. పాప మీ నాన్న లాస్ట్ ఇయర్ యాక్సిడెంట్ అయింది అంకుల్. మా నాన్న ఎప్పుడు ఒక మాట చెప్పేవారు అంకుల్, డబ్బు ఉంటే కారు కొనొచ్చు కానీ కారులో కూర్చుండే మనుషులు కొనలేం కదా అంకుల్. అన్నీ ఉన్నా మా నాన్న లేరు అంకుల్. మరి మీ నాన్న ఉన్నాడా? ఉన్నారు పాప, కానీ నేనే తనకు లేకుండా పోతున్నా. అలా అనకండి అంకుల్. నాన్న అంటే మనం ఏడితే తూడ్చే చెయ్యి కాదు. నాన్న అంటే ఏడవకుండా చూసుకునే ధైర్యం అంకుల్. ఇంటికి వెళ్ళాక మీ నాన్నని గట్టిగా హగ్ చేసుకోండి అంకుల్. నేను హగ్ చేసుకోవాలంటే మా నాన్న లేదు కదా అంకుల్. వెళ్దామా అంకుల్? సార్ 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 హలో శ్రీకాంత్, ఎక్కడున్నావు? వెళ్తున్నా సార్, దగ్గరలోనే ఉన్నా. సరే సరే, నువ్వు వెళ్ళొద్దు, నువ్వు సైట్ మీదకి వెళ్ళు, నేనే ఇంటికి వెళ్తున్నాను. సార్ మరి లోడ్ ఏం చేయమంటారు? అన్లోడ్ చేయమంటారా? ఓకే ఓకే సార్. నాన్న సారీ నాన్న, నన్ను క్షమించండి నాన్న. ఏమైందిరా? బిజినెస్ లో ఏమైందా నష్టం? నష్టం అక్కడ కాదు నాన్న, ఇక్కడే జరిగింది. చిన్నప్పుడు నేను మిమ్మల్ని ఎంత విసిగించినా కూడా మీరు నవ్వుతూ భరించారు. ఈరోజు ఒక చిన్న వాచ్ గురించి నేను మీపై అరిచాను. నన్ను క్షమించండి నాన్న, మిమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టాను. నాన్న, ఈ వాచ్ని నేనే తీసుకెళ్ళి రిపేర్ చేయించుకొస్తాను ఈరోజు, సరేనా? హ్యాపీ బర్త్డే నాన్న.